హలో పీపుల్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే పక్కింటి ఆంటీ ఇచ్చిన మామిడికాయ అయితే పప్పు మామిడికాయ చేస్తున్నాను. పప్పు ఇష్టపడే వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఈసారి ట్రై చేస్తున్నాండి. సో పులుపు ఎక్కువ ఉందని చెప్పేసి నేను కాస్త పండుమిర్చి క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నాను. అంత స్పైసీ తినలేని వాళ్ళు క్వాంటిటీ తగ్గించేసుకొని వేసుకోండి. ధనియాల పొడి కూడా ఇలా వేసేస్తేనే బాగుంటుంది, బట్ బై మిస్టేక్లో నేనైతే మర్చిపోయి వేసుకోలేదు. మీరు ట్రై చేస్తే డెఫినెట్లీ ధనియాల పొడి కూడా ఇలా దీంట్లో వేసేసుకోండి కుక్కర్లో పెట్టినప్పుడు. నేనైతే 8 విజిల్స్ వరకు ఉంచాను. 8 విజిల్స్ వరకు ఉంచినా కానీ పప్పు అయితే ఏం అంత మెత్తగా అవ్వలేదు. ఒక 10 మినిట్స్ తర్వాత దించేసుకున్నాక అప్పుడు సాల్ట్ వేసుకుని దాన్ని కొంచెం మెదపండి, లేకుంటే అలానే ఉండిపోతుంది. సో పప్పుకి ఎలా తాలింపు పెట్టుకుంటాం అలా తాలింపు పెట్టేసుకొని సర్వ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి.